టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ 15 మంది సినీ ప్రముఖులపై దాడి జరపడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇదే క్రమంలో ఐటీ శాఖ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది సరికొత్త చర్చగా మారింది. ఈ చర్చలో నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందే అని గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు ప్రస్తుతం అరవింద్ నాగచైతన్యతో నిర్మిస్తున్న తండేల్ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల ప్రకారం ఎక్కువ రెమ్యునరేషన్లు, ఎక్కువ బడ్జెట్తో నిర్మాణమైన సినిమాలు, హైయెస్ట్ గ్రాసర్లపైనే దాడులు జరుగుతున్నాయి. దీంతో నెక్స్ట్ టార్గెట్ అరవిందే కానున్నారని టాక్ వినిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 3 రోజుల నుంచి దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ ఈ వీరిపైనే 15 మంది నిర్మాతల పైన, ఫైనాన్సర్ల పైన ఈ ఐటీ దాడులు 3 రోజులుగా కొనసాగుతా ఉన్నాయి. ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది కేవలం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే. ఇతరుల ఇళ్లలో సోదాలు నిర్వహించే ఎందుకు ఈ సోదాలు నిర్వహిస్తా ఉన్నారని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నటువంటి అంశం ఐటీ దాడులు. 3 రోజులుగా ఈ రైడ్స్ ని విరామం లేకుండా కంటిన్యూగా ఈ రైడ్స్ ని కొనసాగిస్తా ఉన్నారు. దీనిపైన స్పందిస్తూ దర్శక నిర్మాతలు ఇవి సర్వసాధారణంగానే 2 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఐటీ శాఖ ఈసారి 15 మంది సినీ ప్రముఖులపై దాడి జరపడం పలు అనుమానాలకు దారితీస్తా ఉంది. అందరూ ఇది ఫేక్ కలెక్షన్స్, ట్యాక్స్ ఎగవేతల గురించి అని భావిస్తా ఉన్నా విదేశీ పెట్టుబడులే ప్రధాన కారణం అనే ఒక కొత్త అంశం ఇప్పుడు తెరపైకి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ తో పాటు మొత్తం 15 మంది నిర్మాతలు, ఫైనాన్సర్లపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భారీ చిత్రాలను నిర్మించింది కేవలం దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్సే. ఇతరులపై దాడి ఎందుకు జరగట్లేదన్న ప్రశ్న ఉత్పన్నమవడము, దీనికి సమాధానం ఐటీ శాఖ నిర్మాణాలకు మాత్రమే తెలియాలి. ఇది నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఒక సరికొత్త చర్చ సాగుతా ఉంది. ఈ చర్చలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దానిపై కూడా బలంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అరవింద్ నాగ చైతన్యతో తడేల్ అంటూ సినిమా నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ ఫిలిం ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబోతా ఉన్నాము. చైతూ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ సినిమా నిలవబోతా ఉంది. ఈ సినిమాకు చైతూ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా పరోక్షంగా అల్లు అరవింద్ ఈ విషయాన్ని స్టేజ్ ముఖంగానే, మీడియా ముఖంగా విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే ఐటీ దాడులకు సంబంధించి ఇప్పుడు ఒక పక్క 15 మంది నిర్మాతలను టార్గెట్ గా చేసి కొనసాగుతుండగా ఈ క్రమంలో తడేల్ అంటూ సినిమా ఈవెంట్ సందర్భంగా అల్లు అరవింద్ భారీ రెమ్యునరేషన్ నాగ చైతన్య తీసుకోబోతా ఉన్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ తో ఈ సినిమా చిత్రం తెరకెక్కబోతా ఉంది అంటూ కూడా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవింద్ కాబోతా ఉన్నాడా ఐటీకి అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సినీ దర్శకులు కూడా కేవలం ఈ ఇద్దరి ఇళ్లలోనే ఎందుకు ప్రత్యేకంగా 3 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగుతాయని, ఇవన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్, ఫేక్ రెమ్యునరేషన్, లేనివి ఉన్నట్టుగా వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడము, కోట్లాది రూపాయలుగా ఆదాయం వచ్చి పడిందంటూ కూడా వాళ్ళే స్వయంగా ఈ ప్రకటనలు బయటకు రిలీజ్ చేయడం కారణంగానే ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు విదేశీ కరెన్సీ పెట్టుబడులని ఎక్కువగా దీంట్లో ఉపయోగించారనే ఒక అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. దీనిపై కూడా ఐటీ అధికారులు దృష్టి సాధించి ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి ఐటీ సోదాలు ఆ వివరాలన్నీ కూడా కనుగొని ఇంట్లో దొరికినటువంటి పత్రాలు, ఇంట్లో లెక్కలేనంత దొరికినటువంటి డబ్బు, ఆస్తుల పత్రాలు, వీరికి వచ్చేటువంటి ఆదాయం, సంవత్సరం, వీళ్ళు ఫైల్ చేసేటువంటి ఐటీ రిటర్న్స్ ఎంత అన్ని వాటన్నిటిని కూడా వ్యత్యాసాలు చెక్ చేసి పరిశీలించి ఇవి దీంట్లో దొరికినటువంటి సొత్తు ఐటీ పరిధిలోకి రాకుండా ఎంత మేరకు వీరు ఇల్లీగల్ గా ఎన్ని రోజుల పాటు భద్రపడతారు అనే ఒక పూర్తి లెక్కలన్నీ కూడా ఇప్పటి వరకు ఐటీ అధికారులు పరిశీలించారు. 2 బృందాలు మాత్రమే ప్రస్తుతం దిల్ రాజు ఇంట్లో ఈ సోదాలు కొనసాగిస్తా ఉన్నాయి. మొదట 6 బృందాలు రాగా నిన్న 4 బృందాలు, ఈ రోజు 2 బృందాలు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ రైడ్స్ ముగిసిన తర్వాత దిల్ రాజు మీడియాతో వచ్చి మాట్లాడి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, అసలు ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో ఎలాంటి
అక్రమాలు ఐటీ అధికారులు కనుగోలేకపోయారంటూ మాత్రం దిల్ రాజు ఇలా వ్యవహరించబోతా ఉన్నాడు అనేది 12 గంటలకు ఒక క్లారిటీ రానింది. థ్యాంక్ యూ రవితేజ.